गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। నా వ్యక్తిగత జీవితం ఒక విశేషమైనటువంటి మార్పుకి లోనవుతోంది. ఆ మార్పు మీరు గుర్తించి దాన్ని మీరు ఉపయోగించుకోగలిగితే చాలా మంచిది. ఉపయోగించుకోలేకపోతే నాతో సంబంధం ఉండదు. అది మాత్రం చాలా స్పష్టంగా గుర్తుంచుకోండి. ఏదైనా ఒక రూల్ కానీ ఒక నియమం కానీ పెడితే ఆ నియమం అందరికీ వర్తిస్తుంది. ఎవరికి వర్తించదో వాళ్ళకి చెప్తాను నేను, వాళ్ళకి వర్తించదు. అది ఎందుకు అది చెప్తున్నాను నేను? ఋషి ప్రణాళిక అవతరణ కూటమి తర్వాత ఋషులతో సంబంధం పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది మనకి. ఋషులు ఎలాంటి వాళ్ళు తెలుసు కదా మీకు. వాళ్ళే ఆషామాషిగా సరే ఏదో ఒకసారి అది ఒకసారి అది అంటే వినేవాళ్ళేం కాదు. వాళ్ళకి ఏదైనా ఒళ్ళు మందితే వాళ్ళకి ఇచ్చిన జ్ఞానం అంతా కూడా వెనక్కి లాగేసుకుంటాడు. కర్ణుడిని మొత్తం నేర్చుకున్నాడు. కర్ణుడి కంటే మించిన శిష్యుడు ఆవిడ దొరకడు. ఆవిడకి తొడ పురుగు తొలిచేస్తూ ఉంటే గురువు నిద్ర పాడైపోతుందేమో అనుకునేటటువంటి శిష్యుడు ఎక్కడైనా దొరుకుతాడా ఏంటి? వాయించి బారేశాడు వాడిని గురువు. ఋషులతో వచ్చిన గొడవ అది. నేనేం చేయలేను నేను. అందుకే ఇలాంటి పరిస్థితి వస్తుందని నాకు 2 ఏళ్ల కిందటే తెలుసు. దానికి నేనేం చెప్పాను? నేను మీకు చాక్లెట్లు కావాలన్న వాళ్ళు 6 అందజేశాను నేను మీకు. సివివి, లాహరి మహాశయ, రామకృష్ణ పరమహంస, షిర్ది సాయి సత్యసాయి, అరవిందో, శ్రీరామ్ శర్మ ఆచార్య. చాక్లెట్లు అక్కడ తీసుకోండి మీరు. నాకంటే చాలా మంచి చాక్లెట్లు ఇస్తారు వాళ్ళు. అది ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ కూడా మళ్ళా అదే ధోరణి వస్తే నేను ఆ బోర్డు తీసేయాలి. అక్కడ ఆ నిరంతర గురు సాన్నిధ్య అనేది ఎందుకు నేను అక్కడ పెట్టడం? బోర్డు అందంగా రాసి గొప్పలు చెప్పుకోవటానికా, చేయటానికా? కనీసం ఇక్కడైనా చేద్దాం. ఇక్కడ నటన ఎందుకు? కాలేజీలో పాఠాలు చెప్పం. నేనే చెప్తున్నానుగా. ఉద్యోగాలు బాధ్యత చెయ్యం. తల్లిదండ్రులుగా తల్లిదండ్రుల బాధ్యత నిర్వర్తించం. భార్యగా బాధ్యత నిర్వర్తించం. భర్తగా బాధ్యత నిర్వర్తించం. పిల్లలుగా బాధ్యత నిర్వర్తించం. ఇక్కడ కూడా అదే ఎందుకు తీసుకురావటం? హాబీ. మీ అంతటి మీరు ఇష్టపడి వస్తున్నారు ఇక్కడికి. దానికి కారణం ఉంది. ఆ ఇష్టపడటానికి ఆషామాషిగా బోర్డు పెడితే ఈ కాలనీలో ఉన్న 250 ఇళ్ల వాళ్ళు వచ్చేవచ్చు కదా. బోర్డు చూసి వచ్చారా మీరు?
ఎన్ని జన్మల సంబంధం ఉంటే వచ్చారో మీరు. కానీ ఆ జన్మల సంబంధాన్ని ఉపయోగించుకోండి మీరు. షిర్డీ సాయి అనేక సార్లు ఆ గురువుల చరిత్ర చదవమనేది అందుకు మిమ్మల్ని. ఏం చెప్తాడు షిర్డీ సాయి? 2 మేకలు వెళ్ళిపోతూ ఉంటే వాటిని కొనుక్కుంటాడు 32 రూపాయలు ఇచ్చేప్పుడు. ఆ కాలంలో 32 రూపాయలకే ఏనుగులే దొరికేవేమో. షిర్డీ సాయి సర్వజ్ఞుడు అని తెలుసు, సర్వసముద్రుడు అని తెలుసు కదా. ఆయన శిష్యులకు కనీసం బయట వాళ్ళకి నమ్మకం లేదు, వదిలేద్దాం. ఆ శిష్యులు ఏం చేశారు? ఆ మేకల్ని వదిలేసేంత వరకు వదలలే ఆయన్ని. చదవండి ఆ కథలు. ఆ తప్పు మళ్ళా చేయకండి మీరు. షిర్డీ సాయికి అంతా తెలుసు అని మీకు తెలిస్తే 32 రూపాయలు పెట్టి మీరు ఎక్కువ డబ్బిచ్చి కొనేశారు అని ఆయన ఎంత ఏడిపించారో మీకు తెలుసు కదా. చదివి ఉండరు పుస్తకాలు. చివరికి ఏమన్నాడు ఆయన? నా గురుభాయిలు అన్నారు. మేకగా పుట్టారు వాళ్ళ కర్మ. షిర్డీ సాయితో పాటు ఒకే గురువు దగ్గర శిష్యరకం చేసిన వ్యక్తులు. ఈయన షిర్డీ సాయి స్థితికి వెళ్ళిపోయాడు, అవి మేకలుగా పుట్టాయి. దేవుడికి తెలియవి వాటిని కోసేసి అవుడు తిన్నాడు. ఆ తిన్నవాడు ఎలాంటి వాడో వాడి శరీరంలో అవి ఎక్కడికి పోయాయో. మరి మానవ జన్మ ఎత్తాక, ఇంత వయస్సు వచ్చాక, ఇంత అవగాహన వచ్చాక, ఇన్ని రకాలుగా చెప్తున్నా కూడా యోగము అనేది, ఋషులు అనేది ఒక అద్భుతమైనటువంటి సాధనా విధానము. 2+2 4 ఎలా అవుతాయో చెప్పినట్టు చేస్తే యోగ విద్య కూడా మీకు అలాగే ఫలితాలు ఇస్తుంది అని చెప్పినా, మీరు ఈ సాధనాత్మకమైనటువంటి వాటికి ఏ విధమైనటువంటి ఉత్సాహము చూపించకుండా గందరగోళం పడితే, కానీ కోంపడుతున్నానని అనుకోకండి. ఇది అనేక జన్మల సంస్కారాలతో ఇక్కడ వరకు వచ్చి మీరు వదులుకుంటే ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఏం ఉండదు. ఇంత అద్భుతమైనటువంటి స్థలానికి వచ్చి ప్రపంచంలో ఎక్కడా లేదు ఇది. నందనవనం తర్వాత 2వ పాయింట్ ఇదే ఉంది. ఇది మీరు మహావృక్షంగా మారుస్తారో మార్చుకోరో మీ ఇష్టం. మీ ఇష్టం మీకు మాత్రమే నేను చెప్పటంలే, ఇంకా చాలా మందికి వెళ్తోంది ఇది. అది అర్థం చేసుకోండి. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. మరి గుంటూరులో ఉన్న వాళ్ళకి ఇంకా పెద్ద అవకాశం అది. ఇంకా ఇంతకంటే పెద్ద అవకాశం ఏమొస్తుంది? మిగతా వాళ్ళంటే అవస్థపడి రావాలి, వచ్చాక వాళ్ళకి కోపం వస్తుంది మాస్టర్ మాట్లాడలేదని. మరి చెప్పలేదేమో మాస్టారు ఈ టైంకి తప్ప మాట్లాడదని. మాస్టర్ అసలు మాట్లాడొద్దని నన్ను గేటు దాటాక, దానికోసం నాకు రావక్కర్లేదు, ఒక కాగితం ముక్క రాసేస్తే చాలు. మీ వ్యక్తిగతమైనటువంటి బాధలు వాటికి షిర్డీ సాయి ఉన్నాడు, ఆయనకి చెప్పుకోండి. రామకృష్ణ పరమహంస ఉన్నాడు, ఆయనకి చెప్పుకోండి. అరవిందో ఉన్నాడు, ఆయనకి చెప్పుకోండి. ఆయన కంటే నాకు ఎక్కువ శక్తి ఉంది అని నేను ఎప్పుడూ చెప్పటంలే. కానీ మీకు ఆ నమ్మకం ఉంటే, కాకువాయిలో ఈటీవీ వాడు వచ్చాడు, తీస్తున్నాడంతా. మాస్టారు ఇక్కడ చాలా మంది అంటున్నారు మీకు గుంటూరులో ఉంటే ఇక్కడ ఏం జరుగుతుందో తెలిసిపోతుందట కదా అన్నాడు. నేనేం చెప్పలేదు ఎప్పుడు అలా అన్నా. కాదండి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అన్నాడు. అయితే వాళ్ళని అడుగు. నేనేమంటాను లేదే నాకంతా తెలుసని అన్నానా? నేను ఎప్పుడు అనలే నాకంతా తెలుసని. మీకు అలా అనిపిస్తే ఒక కాగితం ముక్క మీద రాసి ఇచ్చేయండి నాకు చాలు, నాకే అభ్యంతరంలే. ఖచ్చితంగా నేను చేయగలిగింది చేస్తా. అందులో మాత్రం మీరు ఏ విధమైనటువంటి అనుమానం పెట్టుకోకండి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను రోజు 2 పూట్ల కాలేజీకి వెళ్ళగలిగినప్పుడు మీరిచ్చినటువంటి చీటీలో చేసే పని గురువు వరకు అందజేయటం నాకు పెద్ద కష్టం కాదు. ఇంకేంటే పోస్ట్ ప్యాన్ అనేది చేసేదేదో పెద్ద పులే చేస్తుంది, నేనేం చేసేది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడికి వచ్చి మీరు మాస్టర్ ఏం చేస్తున్నారు అది ఇంపార్టెంట్ కాదు, లోపలికి వెళ్ళండి. అంతర్లీనం అండి. కోరికలకి అంతుండదు, అస్సలు అంతుండదు. ఈ జన్మలో అయినా మీరు ఈ క్షణంలో అయినా ఇంకా ఆపుకోలేరా? ఏంటిటా పిల్లకి పెళ్లి అవ్వకపోతే, ఏంటిటా కొడుకుకి ఇంజనీరింగ్ సీట్ రాకపోతే, ఏంటిటా మీకు గందరగోళం, ఏంటిటాని ఎంత అలా వస్తూ ఉంటాయి. ఇంకా మీ కోరికలకు అంతే ఉంది. 1980 నుంచి 98 వరకు అనేక కుటుంబాలలో పెళ్లిళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ అమ్మాయిల పెళ్లిళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ అబ్బాయిల ఉద్యోగాల దగ్గర నుంచి, వాళ్ళ మనవల పెళ్లిళ్ళ వరకు నేను చేశాను చాలా కుటుంబాలకి.
అంతెక్కడుంటే నా మనవాళ్ళకి మళ్ళా చేయమంటారు నన్ను. ఇది నా పని. ఏంటంటే చెప్పాక చాలా మంది మాస్టర్ మా పిల్లల్ని మీ ఇంట్లో వదిలేస్తాం ఇంకంటే నాకు పట్టింది దురద. మా తల్లిదండ్రులు మీ దగ్గర వదిలేస్తాం, మీ ఆశ్రమంలో వదిలేస్తాం, చచ్చినా రానివ్వను నేను. చేతకాని వాళ్ళని, సాధన చేయని వాళ్ళని నా దగ్గరికి రానివ్వను. చాలా ఆశ్రమాలు ఉన్నాయి, చాలా వృద్ధాశ్రమాలు ఉన్నాయి. కానీ వృద్ధులు అంటే నేను చెప్పాను చాలా సార్లు, శారీరకంగా వృద్ధత్వాన్ని నేను ఎప్పుడూ పట్టించుకోను. నేను మీరు ఎంతైనా వయసు ఉండేవాడిని, మీరు కాళ్ళు కదపలేకపోవచ్చు, దానికే ఉంది. కానీ మనస్సులో సాధన చెయ్యాలి, ఈ సాధనా రహస్యాలు అర్థం చేసుకోవాలి అన్న తపనుంటే రండి, ఖచ్చితంగా మిమ్మల్ని యోగుల్ని చేస్తాను నేను. ఈ జన్మలో చేయలేకపోతే నెక్స్ట్ జన్మలో వెంటపడి చేస్తాను నేను, గ్యారెంటీ అది నాది. కానీ అంతకంటే తక్కువ స్థాయికి మాత్రం ఇంకా నేను దిగను. యోగులు అవ్వాలా మీరు? రండి, నిశ్చింతగా రండి. ఏ విధమైనటువంటి మీకు లోటు లేకుండా మిమ్మల్ని యోగుల్ని చేసే బాధ్యత నాది. కానీ ఇక్కడికి వచ్చేస్తేనే అయిపోతుందా? వస్తే అవదు. క్లాసులో కూర్చుంటే పరీక్ష పాస్ అయిపోతావా? క్లాసులో కూర్చోవాలి, క్లాసులో చెప్పింది వినాలి, వినాక ఇంటికి వెళ్ళాలి, ఇంటి దగ్గర చదువుకోవాలి, చాతకాన్ని మళ్ళా క్లాస్కి వచ్చి అడగాలి. ఇది నిరంతరము 2001 వరకు నిరంతరం సాగుతుంది. మనుషులు రాకపోతే యక్షులు వస్తారు, గంధర్వులు వస్తారు, కింపురుషులు వస్తారు, రాక్షసులు వస్తారు, దయ్యాలు వస్తాయి, అన్ని ఇక్కడ వస్తాయి. వాటన్నిటికీ నేర్పే బాధ్యత నాదే. అంచేత మీరందరూ వచ్చారా లేదా అది పట్టించుకునే స్థితిలో నేను లేను, అది మీరు అర్థం చేసుకోండి. చాలా సీరియస్ కండిషన్ లో ప్రకృతి ఉంది. భూమి ఉంటుందో ఉండదో ఎగిరిపోతోంది అన్నదానికి ఒక బాధ్యత ఇచ్చి హిమాలయాల నుంచి నన్ను వాళ్ళు పంపిస్తే ములుగుచ్చుకుంది, ఆకలేస్తోంది, ఇక్కడ భూమి ఎగిరిపోతూ ఉంటే మీ ఆ సీరియస్నెస్ అర్థం చేసుకోండి. ఈ 1.5 సంవత్సరాలలో 1000 మంది యోగి స్థాయిలో ఉన్నటువంటి మానవులు భూమి మీద లేకపోతే, మీకే యోగం మీద రుచి లేకపోతే బయట వాళ్ళకి నేనేం చెప్పేది? నా దగ్గర ఇన్నేళ్ల బట్టి ఉండి మీకు అసలు ఆర్తి రావటం లేదే, జిజ్ఞాస రావటం లేదే, మేము యోగులం అవ్వాలి, అది తెచ్చుకోండి. చాలా సులభం అవటం అది. అంటే యోగులు అవటానికి మీరు ఏమీ చేయక్కర్లే, మౌనంగా ఉంటే చాలు. మిగతా వాటన్నిటికీ మీరు బుక్స్ చదవాలి కానీ, సాధనలు చెయ్యాలి కానీ, యోగులు అవ్వాలి అంటే మీరు ఏమీ చేయక్కర్లే. కోరికలు లేని స్థితిలో ఉండిపోవటమే, నిశ్చింతగా ఉండిపోవటమే. ఆ నిర్వికల్పమైనటువంటి స్థితి, తరంగాలు లేనటువంటి స్థితి మీరు ఇక్కడ అలవాటు చేసుకోండి. అందుకని మాట్లాడవద్దని చెప్పేది నిరంతరం. ఇక్కడ అసలు మాట్లాడుకోకండి మీలో మీరు. ఇక్కడున్న వాళ్ళు ఎవరికో ఒకళ్ళకి అథారిటీ ఇవ్వబడుతుంది, వాళ్ళు వచ్చి మీరు భోజనానికి వెళ్ళండి అంటే తప్ప వెళ్ళకండి. వాళ్ళు మర్చిపోయారు. ఏం ఒక పూట తినకపోతే కొంపలంటూ పోతాయా? భోజనానికి టైం అయిపోయింది, ఏం ఒక పూట చెప్పకపోతే ఇంకా మనసు అదే, ఇంకా చెప్పలేదే. మీరు నిశ్చలంగా మౌనంలో కూర్చోండి, స్వాధ్యాయం చేసుకుంటూ ఉండండి. ఎవరైనా వచ్చి భోజనానికి టైం అయింది అంటేనే లేచి వెళ్ళండి. మీరు ఆ క్వాలిటీ తెచ్చుకోండి, అది నేను కోరుకునేది. మీకు అర్థం కావటం లేదు నా ఆవేదన. టైం అయిపోతుంది, చాలా మంది వ్యక్తుల దగ్గరికి నేను వెళ్ళాలి. కానీ ఒకటి, నేను 1975 జన్మాష్టమి నాడు గురువు గారికి ఒక ప్రతిజ్ఞ ఇచ్చాను. నేను ప్రామిస్, 1,25,000 మందికి గాయత్రి మంత్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో తీసుకెళ్తాను అని. అది 1,00,000 ఎప్పుడో దాటిపోయి ఉంటుంది. నేను స్వయంగా బస్ స్టాండ్ లో 60,000 ప్యాంప్లెట్లు పంచాను నేను, గుంటూరు బస్ స్టాండ్ లో 1980లో. అప్పుడే అయిపోయింది 60,000. అలా ఒంగోలు వాళ్ళు ఎన్ని పంచారో, మిగతా ఊరు వాళ్ళు ఎన్ని పంచారో నాకు తెలియదు. అది కాకుండా ఈకే గారిని కలిశాను నేను, జిల్లేళ్లమూళ్ళ అమ్మని కలిశాను నేను, SSY వాళ్ళని కలిశాను నేను. వాళ్ళ ద్వారా గాయత్రి మంత్రం వెళ్తోంది. ఎందుకు చెప్పుకొస్తున్నాను నేను? మీ వల్ల మాత్రమే జరుగుతోంది అనుకోకండి. చాలా మంది గురువులు, చాలా మంది శిష్యుల ద్వారా ఆ ప్రణాళికలు వెళ్తున్నాయి. గాయత్రి మంత్రం ఇంటింటికి వెళ్ళాలి అంటే ఒక శ్రీరామ్ శర్మ ఆచార్య అయినా ఉన్నది. ఆర్య సమాజం వాళ్ళ గాయత్రి మంత్రం లేదా? ఈకే గారి వాళ్ళ గాయత్రి మంత్రం లేదా? SSY వాళ్ళ గాయత్రి చేయటం లేదా? ఇదంతా ఎక్కడి నుంచి వెళ్తోంది? ఆ ఋషుల ప్రణాళికలోని భాగమే ఇదంతా.
కానీ 1980 మార్చి 3వ తారీఖు నుంచి స్టార్ట్ చేశాం. ఇది ఎప్పుడో 1,25,000 మంది గాయత్రి సాధకులు అయిపోయారు. ఈ ఋషి ప్రణాళిక కూటమి నుంచి 1000 మంది యోగుల్ని తయారు చేయాలి. ఎలాంటి యోగుల్ని? అందరూ సిద్ధి సాయిలు అయిపోవాలి. మీరు అవ్వగలరు. అవలేని వాళ్ళతో నేను ఇంతసేపు టైం వేస్ట్ చేయనన్న కామన్ సెన్స్ ఈ పాటికి మీకు తెలిసి ఉండాలి. మరి అవటానికి ఏం చదువుకోవాలి మాస్టారు? చివటం అమ్మ ఏం చదివింది తెలుసు కదా, పెద్ద అవధూత ఆమె. సిద్ధి సాయికి గురు స్థాయిలో ఉన్నటువంటి ఆమె ఏం చదివింది? ఏమి చదవలే. కూరలు అమ్ముకుంటూ ఉండేది, మౌనంగా కూర్చుండిపోయింది, అయిపోయింది. అంచేత మీరు ఏం చదివారు అదే అడ్డేమో, మీ పొజిషనే మీకు అడ్డేమో. దాన్ని కూడా మర్చిపోండి. మీ వ్యక్తిగతమైనటువంటి బాధలు మర్చిపోండి. ఫలానా వాడు బాధ పెడుతున్నాడు. ఆలోచన రహిత స్థితిలో ఉన్నవాడిని ఎవడు బాధ పెట్టగలరు? అసలు మీకు అర్థం కావటం లేదు ఆ కాన్సెప్ట్. అందుకని తిప్పి చెప్తున్నాను. కంగారు పడిపోయి ఇది మాకు చేత కాదు అనుకోకండి. సైక్లింగ్ లాగే, ఈత కొట్టడం లాగే. ఎప్పుడు వస్తుంది ఈత కొట్టడం? వస్తుందంతే. అది మేము దిగుతే. మాకు రాదేమో నీళ్ళల్లో దిగలేదనుకోడు, రాదు. కంగారు పడకండి, మీరు ఆవేదన చెందకండి. కోరికలు ఆ గేటు బయట వదిలేయండి. ఇక్కడ కోరికలతో రాకండి. ఇక్కడ వాతావరణాన్ని పాడు చేయకండి. వద్దు. నిజంగా బాధ ఉంది, మాస్టర్ ఇది చెప్తే తగ్గుతుంది అని మీకు నమ్మకం ఉంది, రాసిచ్చేయండి. కానీ మీకు నిన్ననే చెప్పాను నేను ఉదాహరణ. మౌనంలో ఉంటే మీరే గురువులు. అసలు ఒక సర్వసమర్థుడైనటువంటి వ్యక్తి దగ్గర మీరు కూర్చుని నాకు కష్టాలు ఉన్నాయంటే ఎలా ఉంటాయి కష్టాలు? అనారోగ్యం ఎందుకు ఉంటుంది? నాకున్నటువంటి అనారోగ్యం ప్రకారం అయితే నేను హాస్పిటల్లో ఉండాల్సింది కాలం. తీసుకెళ్ళి చూపించండి డాక్టర్కి ఆ వాల్యూస్. 2 నెలల కిందట నేను హాస్పిటల్లో ఉండాల్సింది. ఉన్నాను హాస్పిటల్లో, నేనేం లేని. మరి ఎందుకు మాట్లాడటం లేదు? అనారోగ్యం వల్ల కాదు నేను మాట్లాడటం ఆపింది. ఇంకా నేను మాట్లాడుతూ ఉంటే మీరు మాటలు ఆపరు. అసలు ఆపటం లేదు మీరు మాటలు. ఎన్ని క్యాంపుల్లో ఎన్ని రకాలుగా నేను చెప్పాను మౌనంగా ఉండండి అని. కాదా? ప్రతి క్యాంపులోనూ నేను చెప్తూనే ఉంటాను మౌనంగా ఉండండి అని. ఏది మౌనం? ఎందుకు ఉండలేరు మీరు మౌనంగా? ట్రై చేయండి. ఎందుకని చెప్తున్నాను? ఇక్కడికి వచ్చారు మీరు. ఈ అనుభూతి మీకు తెలిసినా తెలియకపోయినా మీ వ్యక్తిగత జీవితాలలో, జీవాత్మ యొక్క జీవితాలలో ఒక మైలురాయి. ఇది ఎక్కడా బోధింపబట్టంలే, పుస్తకాల్లో ఉంది, కాదంటంలే. నేనేం కొత్తదేమీ చెప్పటంలే. నా సొంతం ఈ విద్య. కొత్తదేం చెప్పటంలే. చేయండి అంటున్నాను అంతే నేను చెప్పేది. గాయత్రి మంత్రం శ్రీరామ్ శర్మ ఆచార్యది కాదు, ఈకే గారిది కూడా అని ఎలా చెప్తున్నాను. ఈ సాధన రామకృష్ణది కాదు. మీరు యోగ పుస్తకాలు కనుక తిరిగేస్తే, భగవద్గీతను కనుక తిరిగేస్తే, షడ్దర్శనాలు కనుక తిరిగేస్తే, బైబిల్ కనుక తిరిగేస్తే అంతా ఇదే. స్టార్టింగ్ పాయింట్ ఆలోచన రహిత స్థితి. ఏంటి? ఎందుకు ఆలోచనలు రాణిస్తారు? అసలు మీరు ఎందుకు ఆలోచిస్తారు? మీరు ఏమీ ఆలోచించినా పరిస్థితులు మారవు. ఎండాకాలం ఎండ వాయించింది, ఆలోచిస్తూ కూర్చోండి. ఎండగా ఉంది, ఎండగా ఉంది, ఎండగా ఉందని. మారిందా ఏంటి ఎండ? ఏమీ మారదు ఎండ. పరిస్థితులు మారవు. కానీ మీరు మౌనంలో ఉంటే ఎందుకు మారుతాయని చెప్పాను. కలెక్టర్ పక్కన నుంచి ఉన్నారు మీరు. కారు వచ్చింది, కలెక్టర్ కారు ఎక్కుతున్నాడు. ఆ క్షణంలో మీరు కలెక్టర్ తో మాట్లాడుతున్నారు. మీరు కూడా కలెక్టర్ ఎటు వెళ్తున్నాడో అటే వెళ్ళాలి. ఏం చేస్తాడు కలెక్టర్? కారెక్కించుకుంటాడు. గురువు ఎటు వెళ్తున్నాడో అటు వెళ్తే కారెక్కించుకుంటాడు తప్ప మీకు ఇష్టం వచ్చిన దారిలో గురువు నడవమంటాం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి భారతదేశంలో వచ్చింది. అసలు అది ఆ జాడ్యాన్ని నేను పోగొట్టదలుచుకున్నాను, కడిగేదలుచుకున్నాను, మొత్తదలుచుకున్నాను. నేను గురువుకి చెప్పకండి మీరు ఏం చేయాలో, ఏం కావాలో. మీరు నోరు విప్పి ఏం కావాలో చెప్పేటటువంటి గురువు అంత నిరర్ధకుడు ఎవడూ లేడు. అసలు చేతగాని గురువు చెప్పాలంటే డాక్టర్కి చెప్పాలా ఎక్కడ కొయ్యాలో. అంతకంటే ఈ డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తావు? నువ్వే మందు వేసుకో. నువ్వు ఎంతవరకు బాధగా ఉంది వచ్చావు గురువు దగ్గరికి, నోరు మూసుకో. ఆ తీవ్రత,
ఆ ఆవేదన తెచ్చుకున్న మరుక్షణం క్లిక్ అవుతుంది అది. ఈ క్షణంలో మీరు ఎదిగిపోవచ్చు. అది అసంభవం ఏం కాదు. అది నిద్రపోవటానికి ఎంత టైం పడుతుందంటే ఏం చెప్తాం? రోజు రాత్రల్లా పడుకుని దొల్లొచ్చు, నిద్ర పట్టకపోవచ్చు. పడుకున్నారు, మరుక్షణం నిద్రపోవచ్చు కదా. ఇది అంతే. కానీ మీ ప్రయత్నం కనిపించటం లే, నాకు ఆ ఆవేదన కనిపించటం లే. ఆహుతులు వేస్తూ ఉంటారు, మీ బాధ కనిపిస్తుంది నాకు. ఇది ఎప్పుడవుతుందిరా బాబు ఈ గందరగోళం? ఒక కునిరాగాలు తీస్తున్నట్టు దానిలాగా ఉంటుంది తప్ప ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఇదివరకు ఋషులు వాళ్ళ ఆశ్రమాలలో ఉచ్చారణ చేసేటటువంటి యోగ విద్యని మనం చేస్తున్నామే అనేటటువంటి అసలు గగురుపాటే రాదే. మామూలుగా చేసి పారేస్తారు, ఏదో చిన్నపిల్లల ఆటలాగా. చేయించా. ఇప్పుడు ఎదిగారు, మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టేజ్కి వచ్చారు, ఎదగండి. ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు, ఆ మంత్రోచ్చారణ చేస్తున్నప్పుడు చెప్తున్నారు గురువు గారు, ఒక్క గాయత్రి మంత్ర ఆహుతి ప్రపంచం యొక్క ఆలోచన సరళిని మార్చేస్తుంది. మరి ఎందుకు మార్చలేకపోతుంది? ఇన్ని వేల ఆహుతులు వేస్తున్నాం కదా మనం. మరి ఇన్ని వేల మంది, ఇన్ని కోట్ల మంది భారతదేశంలో గాయత్రి మంత్రం జపం చేస్తున్నారు కదా. ఎంతమంది గాయత్రి మంత్ర సిద్ధులు వచ్చారు చెప్పండి మీరు కాస్త. దయానంద సరస్వతి వచ్చాడు, ఆర్య సమాజం. శ్రీరామ్ శర్మ ఆచార్య వచ్చాడు. అంటే గాయత్రి మంత్రానికి శక్తి లేదనా? శక్తి లేక కాదు, మీకు ఇంట్రెస్ట్ లేదు. ఆ ఆవేదన తెచ్చుకోండి, ఇక్కడ కొట్టుకోండి, అవస్థపడండి దానికి. మాకు భౌతికమైనటువంటివి ఇంకా చాలు. ఇన్ని వేల జన్మల నుంచి ఎత్తుతున్నాం మనం. ఎంతసేపు ఇక్కడైనా ఈ బురదలోనే కొట్టుమిట్టాడటం. కానీ ఏం చెప్పా? ఒకటి గుర్తుంచుకోండి, బాధ్యత వదిలి మీరు ఎక్కడికి వెళ్ళినా బాధ్యత మిమ్మల్ని చుట్టుముడుతుంది. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి. మీరు ఎదుగుతే అక్కడి నుంచి ఆటోమేటిక్ గా ప్రకృతి మిమ్మల్ని తీసేస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులో యోగ విద్య నేర్పాలి అని నేను వచ్చిన మరుక్షణం డిగ్రీ కాలేజీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుకు మారిపోయాను. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ప్రకృతే చేస్తుంది అది. నువ్వేం అడగక్కర్లే ప్రకృతిని. నా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్ ఇవ్వండి సార్. ఆఫ్టర్ ఆల్ డిగ్రీ కాలేజా? ఆ డిగ్రీ కాలేజీనే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్ ఎలా వచ్చింది? మీకెందుకు రాదు? మీకు వచ్చింది కదా మాస్టారు. నాకు ఎలా వచ్చిందో చెప్తున్నాను కదా, నేను ఏమీ దాచుకోవటం లేదుగా. నా గురువు నాకేం చెప్పాడో అంతకంటే ఎక్కువ చెప్తున్నాను. నన్ను ఏ గురువు ఇలా వాయించలే, నేను వాయించదలుచుకున్నా. కారణం చెప్పాను నేను మీకు. ఎందుకు కారణం చెప్పాను అంటే, కాశీలో ఉన్నప్పుడు గడప గడపకి ఎక్కాను. ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయో కాశీలో ఎక్కలేదు అసలు. వీధికో 20 ఆశ్రమాలు ఉంటాయి అక్కడ. నాకే పేర్లు గుర్తులేవు ఎన్ని ఆశ్రమాలకు వెళ్ళాను నేను. ఏ ఆశ్రమంలోనూ యోగ విద్య ఎవడూ చెప్పలేదు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నటువంటి ఫండమెంటల్స్ ఎవడు చెప్పలేదు. మంత్ర జపం చేసుకో, లేకపోతే 20,000 చందా ఇచ్చేయి. కుదరదు. 20,000 రూపాయల చందాతోనూ వాటితోనూ మీకు ముక్తి వచ్చేస్తే బాగానే ఉంటుంది. డబ్బున్న వాళ్ళందరూ ముక్తులు అయిపోయి ఉండేవాళ్ళు. రాదు. అలాంటి పిచ్చి నమ్మకాలు పెట్టుకోకండి. లేకపోతే రామకృష్ణ పరమహంస లాంటి వాడు మళ్ళా 24 సంవత్సరాలు సాధనలు చేసి తపస్సు చేయాలా శ్రీరామ శర్మ ఆచార్యగా మారటానికి? రామకృష్ణ పరమహంస ఏ స్థాయి వ్యక్తి? ఆయన జీవిత చరిత్ర చదివారు కదా. ఉచ్చ లోకాల నుంచి వివేకానంద లాంటి వాడిని తన నౌకరుగా తెచ్చుకున్నాడు. అలాంటి వాడు ఎంత ఏడ్చాడు, అమ్మా ఇంకో రోజు గడిచిపోయింది, నాకు దర్శనం కాలేదే. అసలు ఆవేదన ఏది అసలు మనకి? వచ్చాం 3 రోజుల్లో అయిపోతుందని చెప్పాను నేను. రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర మీరు చదివితే 3 రోజుల కంటే ఎక్కువ సాధన అక్కర్లే అసలు. 4వ రోజు మీరు జీవన్ముక్తులే గ్యారంటీగా. అవకేమవుతారు? ఉడికితే. కానీ ఉడికే లోపల రకరకాల కోరికలాయి, రకరకాల ఆలోచనలాయి. వాటిని ఆపండి, వాటిని నిరోధించింది యోగ. చిత్త వృత్తి నిరోధ, అదే అలవాటు చేసుకోండి. వద్దు ఇంకా కోరికలు. స్టాప్ ఇట్. వద్దు, ఏ కోరికలు వద్దు. అనారోగ్యంగా ఉందా? ఏమవుతాం? చస్తాం. అంతేనా? చచ్చిపోదాం.
రేపు చచ్చేది ఇవాళ చస్తాం. చావకుండా గ్యారంటీ ఉందా? డబ్బులు లేవు, తిండి లేవు, తినం. కట్టుకోవటానికి బట్టలు లేవు, కట్టుకోం. ఉండటానికి ఇల్లు లేదు, రోడ్డు మీద ఉంటాం. ఆ లెవెల్లో రండి. దత్తాత్రేయ సాధన అది. కానీ చెప్పాను నేను మీకు చాలా సార్లు, మీరు ఆ స్థాయికి ఎదిగిపోతే మీకు లోటు ఉండదు. ఎందుకంటే విశ్వం అంతా మీదే, ప్రపంచం అంతా మీదే. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆలోచించాలా గుంటూరు వస్తే ఎక్కడ ఉండాలో? నాకు తెలిసినంత వరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆలోచించడు. టూర్ ప్రోగ్రామ్ ఇచ్చేస్తాడంతే. ఆ జిల్లా కలెక్టర్లు చచ్చారు ఎక్కడ పెట్టాలో అన్ని. ఆయన ఏం భోజనం చేస్తాడో దగ్గర నుంచి, ఆయనకి ఏం ఇష్టమో దగ్గర నుంచి అన్ని చూసుకుంటాడు. ఆ దత్తాత్రేయుడు అలాగే చూసుకుంటాడు. కానీ ముందు మీకు తిండి మీద యావుందా, ఆయన మీద యావుందా టెస్ట్ చేసుకుంటాడు. విశ్వనాథ్ సినిమా ఒకటి వచ్చింది, చంద్రమోహన్ యాక్టర్. భోజనం చేస్తాడు ఎక్కడో, చాలా పిండి వంటలు పెడతారు ఏదో వ్రతానికి. రెండో రోజు ఏదో ఉపవాసం ఉండే వ్రతం ఉంటే నువ్వు ఉంటావా అంటే అలాగే తిండి పెడతారు కాబోలు అనుకుని ఉపవాసం ఉంటానంటాడు. ఏంటా సినిమా గుర్తొస్తుందా మీకు? మనది తిండి మీద యావాయే, గురువు మీద యావ ఎక్కడుంది? గురువు మీద యావ ఉన్న వాళ్ళు రండి, లాగి పారేస్తాను మిమ్మల్ని. 4 సంవత్సరాల్లో మీరందరూ ఖచ్చితంగా షిర్డీ సాయి లెవెల్కి ఎదుగుతారు, గ్యారంటీ అది నాది. కానీ ఇక్కడ వచ్చి కూర్చుంటే అయిపోతామా? కొంచెం కష్టపడండి. ఇది అందుకని తీవ్రత, ఈ మాటల తీవ్రత, ఈ టేపులు ఇంటికి తీసుకెళ్లి మళ్ళా వినండి. మళ్ళీ 3 రోజులకి రండి. మీకు ఆ వేడి తగ్గుతోంది అంటే రోజు రావాలా? రోజు రండి. తడికలు పెట్టానందుకే. అది దాటి ఎవరు అటువైపు రాకండి ఎట్టి పరిస్థితుల్లోనూ. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఎందుకు రావాలా? అసలు నేను చెప్పాను కదా, ఇంకా నేనేం పట్టించుకోనని. ఏం పట్టించుకోను అన్నాను? వ్యక్తిగతమైనటువంటి ఎందుకు పనికి రానిటువంటి పనికి రాని కోరికలు నేను పట్టించుకోను. మీరు యోగి పుంగవులు అవుదాం అనుకుంటారా? నాది బాధ్యత, మిమ్మల్ని జారనివ్వను నేను. కానీ నేను చెప్పింది చేయకుండా నేను రావాలంటే రాదు. మీరు జారిపోకుండా చూసే బాధ్యత నాది. ట్రై చేయండి మీరు. నిన్న చెప్పాను, ఇవాళ చెప్తా, నిరంతరం చెప్తా. ప్రయత్న లోపం ఉండకపోతే చాలు నాకు. సాధించగలిగారా లేదా? చాలా కండిషన్స్ ఉన్నాయి సాధించగలగటానికి. దాని గురించి మీరు వరి కాకండి. వాటిని ఎలా సర్దాలో ఏం చేయాలో అన్నది ఆ పరమ గురువులే చూసుకుంటారు. దానికి మనకి సంబంధించింది ఏం కాదు. కుర్రాడు పరీక్ష రాసేశాక ఎవడికి పంపించాలి? పేపర్ ఎవడు సెట్ చేశాడు? ఇవంతా మీరు చూస్తున్నారా? అవన్నీ ఆటోమేటిక్ గా జరుగుతాయి. మీ పని పరీక్ష రాయటమే. మీ పని 3 రోజులు ఇక్కడ వచ్చి కూర్చోటమే. వీలున్న వాళ్ళు నిరంతరం రండి. ఇంకా నేను ట్రై చేస్తున్నాను వీళ్ళకి. రాత్రల్లా కూర్చోపోగలిగే వాళ్ళు పైన కూర్చోటానికి తగిన ఏర్పాటు చేస్తున్నా. సాధకులు 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 కండి మీరు. సాధనాసే సిద్ధి అని శ్రీరామ్ శర్మ ముట్టుకుంటా. సాధనేది ఏం సాధన చేస్తున్నాం మనం? ఏం కష్టపడుతున్నాం మనం? కానీ ఏం చెప్పా నేను? ఇక్కడ కష్టపడండి, ఇంటికి వెళ్ళాక ఇంత కష్టపడక్కర్లే మీరు. ఈ వాసన తీసుకెళ్ళండి మీతో పాటు, ఈ మౌనాన్ని మీతో పాటు తీసుకెళ్ళండి. మీ ఆఫీసులో మామూలుగా ఉండండి. నేను మౌనంగా ఉన్నాను, నన్ను మాట్లాడించగలను. ఆఫీసులో ఏం చెప్పక్కర్లే. రాజవిద్య రాజగుహ్యం. మీరు సాధకులని ఎవ్వరికీ తెలియకూడదు, ఇంట్లో వాళ్ళకి తప్ప. ఎందుకు ఇంట్లో వాళ్ళకి? వాళ్ళ కోఆపరేషన్ మీకు కావాలి కనుక. అలా అని నేను మౌనంగా ఉన్నాను టీవీ కట్టేయని మాత్రం అనకండి పిల్లల్ని. వాళ్ళు సాధకులు కారు. వాళ్ళ కర్మ, వాళ్ళ జీవితం ఏ దారిలో వెళ్లాలో ఆ దారిలో వెళ్తుంది. మీరు ఏం చెయ్యవచ్చో, ఏం చెయ్యగలరో చెయ్యండి వాళ్ళకి. అది మీ బాధ్యత, అది మీ కర్మ. దాన్ని కనుక వదిలేసి నేను సాధనకి ఎక్కడికో వెళ్ళిపోతాను, ఏమీ కుదరదు. కాలేజీలాగా రండి, క్లాస్ టైంకి రండి. సాధ్యమైనంత వరకు టైం పాటించండి. నేను ఇంకా స్ట్రిక్ట్ అవ్వలేదు. స్ట్రిక్ట్ అవ్వకపోవటానికి కారణం ఏంటి అంటే, ఇంకా నియమాలు మీకు అనుకూలంగా ఎలా మార్చాలో నాకే చేత కావటం లేదు. మీకు ఎలా చెప్తే అది బాగుంటుంది, ఆ క్లాసెస్ ఎలా కండక్ట్ చేస్తే బాగుంటుంది అనేది నాకు కొత్తే. అక్కడ నుంచి హిమాలయాల నుంచి తరిమి కొట్టారు నన్ను ఇక్కడికి, ఏదో ఊడబొడుస్తానని.
వాళ్ళకి ఎంత తెలుసు అంతే నాకు తెలుసు. ప్రయత్నిద్దాం అందరం కలిసి. నా ఒక్కడితో అవుతుంది ఇది. టీచర్ ఒక్కడు ఉండి బ్లాక్ బోర్డు డస్టర్ అన్ని పెట్టి కూర్చుంటే ఏం లాభం? స్టూడెంట్ ఉండాలి, ఇష్టపడే స్టూడెంట్ ఉండాలి. మీకు బాధ కలిగినా నా మాటలు మళ్ళీ చెప్తున్నాను వినండి. ఆలోచనలు ఆపేయండి, కోరికలు ఆపేయండి, ఏమీ కోరకండి. దేనికైనా ప్రిపేర్ అయిపోండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఏంటిటా అవుతే. హిట్లర్ లాంటి డిక్టేటర్ రేపు వచ్చాడు అనుకోండి రాజ్యానికి, ఫినిష్. ఏమాత్రం మనం మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా ఉండదు. ఒక్క పెన్ స్ట్రోక్ తో పోతుంది. ఎమర్జెన్సీ రాలే, ఏం చేయగలిగాం మనం? మీకు మీరు ఎమర్జెన్సీ డిక్లేర్ చేసుకోండి మీ జీవితాల మీద. ఇంత అవకాశం వచ్చినా కూడా ఇలాంటి అవకాశాల కోసం వెతికి 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 కేరళ నుంచి నర్మదా నది ఒడ్డు వరకు శంకరాచార్య వారు నడిచి రావాల్సి వచ్చింది. ఆ కాలంలో నడిచి రావాల్సింది. ఆ కాలంలో శంకరాచార్య వారి టైంలో 600 AD నాడు ఏముంది? పాదయాత్రలేగా, అడవులు. మీకు ఇంట్లో కూర్చొని చెప్తున్నాం కదా ఇక్కడ హాయిగా. అది మీకు వచ్చినటువంటి లోటు. ముళ్ళు గుచ్చుతూ ఉంటే నేను అందుకోసం ముళ్ళ పందిరి ఇక్కడ వేసేసి ముళ్ళు వేసి దాని మీద కూర్చోబెడితే సరిపోతుందేమో. మీకు గుచ్చుకుంటూ ఉంటే అవి తెలుస్తాయి, ఆహా ఆశ్రమంలో ఉన్నాం, సాధన చేస్తున్నాం అని. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? ఇంత అద్భుతమైనటువంటి అవకాశం మరి రాదు. ఎందుకు వచ్చింది 24 కోట్ల సంవత్సరాల తర్వాత అంటే 24 కోట్ల సంవత్సరాలు అయింది కనుక అంతే. మళ్ళీ రాదు ఇది. ఇంటింటికి వచ్చి మీకు ఇలా చెప్పేటటువంటి యోగ విద్యా సాధకుల్ని తయారు చేసేటటువంటి వ్యక్తులు మీకు ప్రపంచంలో ఎక్కడా దొరకరు. ఉన్నారేమో వెతుక్కోండి. మీరు లేరు, నేను చెప్తున్నా గ్యారంటీగా. మీకు వెతుక్కోండి. ఏ ఆశ్రమంలో అయినా ఉన్నారేమో, ఏ గురువు అయినా మీకు ఇలా చెప్పేవాడు. డైరెక్ట్ గా టూకీగా ఇదయ్యా రహస్యము. దమ్ముంటే రా. దమ్ము లేకపోతే నేనేం చేసేది? నేనేం చేయలేను కదా. దేనికైనా ఫండమెంటల్ గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మౌనము, కోరికలు లేకుండా ఉండటం. ఆపేసుకోండి కోరికలు. చెప్పే కదా బాధలు ఉంటాయి మనిషికి. ఉంటే మీకు గ్రూప్ ఆఫ్ గురువుల్ని ఇచ్చాను నేను. వాళ్ళందరూ మన వాళ్లే. వాళ్ళల్లో మీరు ఎవరికి అప్లికేషన్ పెట్టుకున్నా గ్యారంటీగా పలుకుతారు. మరి అందరికీ పలుకుతారా? సిద్ధి సాయి దగ్గరికి వెళ్ళిన అందరికీ కోరికలు తీరాయా? వెంకటరమణమూర్తికి మొక్కుకున్న వాళ్ళందరి మొక్కులు తీరాయా? నాకు తెలియదు. తీరాయేమో. ఆ గ్యారంటీ మాత్రం నేను ఇవ్వలేను నేను మీకు. కానీ టెన్షన్స్ గ్యారంటీగా తగ్గుతాయి మీకు. ఆ గ్యారంటీ ఇస్తున్నాను నేను. ఎందుకు టెన్షన్స్ తగ్గుతాయి? అసలు టెన్షన్స్ రావటాన్ని మీరు ఆలోచిస్తేగా. ఆలోచన రహిత స్థితిలో ఉంటే టెన్షన్ ఏమొస్తుంది మీకు? ఇంచేత కళ్ళు మూసుకుని వెళ్ళిపోండి మౌనంలోకి. మాట్లాడకండి. నాతో మాట్లాడే ప్రయత్నం అస్సలు చేయకండి. అవసరం అవుతే చెప్పా కదా రాసి ఇవ్వండి. అంతకంటే ఏమీ వద్దు. ఇంచేతంటే టైం జారిపోతోంది. జారిపోయిన టైం మళ్ళా నేను వెనక్కి లాగలేను. నాకు కనిపిస్తోంది ఎంత ఘోరమైనటువంటి టైం రాబోతోందో, ఎంత మంది దగ్గరికి నేను వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి నాకు తెలియటంలే. ఇప్పుడు మీతో చెప్తూ ఉంటే మీరు ఎలాగ వేడి అందుకోలేకపోతున్నారో వాళ్ళు నా దగ్గరికి రాలేకపోతున్నారు. అనేక కారణాలు. వాళ్ళందరినీ నేను రప్పించుకోవాలి అంటే నేను చేసే పనులు నాకు ఉన్నాయి. ఏం చేస్తున్నాను నేను మీకు అనవసరం. అది కానీ ఎందుకు ఈ కండిషన్స్ పెడుతున్నాను అంటే మీ మీద కోపం వచ్చి కాదు, మీ మీద ద్వేషం వచ్చి కాదు, మీ మీద ప్రేమ తగ్గి అసలే కాదు. ప్రేమరాహిత్యం నాకు మాత్రం గ్యారంటీగా లేదు. మీకు ముళ్ళు గుచ్చుకున్నా నాకు గుచ్చుకుంటుంది అన్నది మీకు నమ్మినా నమ్మకపోయినా సత్యమే. అది కానీ గుచ్చుకుంది కదా అని నన్ను గెంతమంటే నేను గెంతను. నేను ఒకసారి నాకు ఇది ఇస్తున్నారు, వాళ్ళు ధూపం పెడుతున్నారు, నొప్పి ఒంటి మీద పడింది, వాళ్ళు డాన్స్ చేస్తున్నారు. నువ్వు కాలితే ఏంటి అని స్థిరంగా కూర్చున్నా నేను. ఏమైంది కాలితే? మీ యొక్క ప్రతి బాధ ఇటు వస్తుంది. దాని గురించి మీరు వర్రీ కావక్కర్లే. పెద్ద మీకేదో తెలిసిపోయే మాస్టర్ మిమ్మల్ని నేను బాధ పెట్టదలుచుకోలేదని. మీ ఇష్ట ప్రకారం జరగటం లేదు. గురువులు ఏదో ఒక కారణంతో ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళ ఉపయోగానికి అడ్డు తగిలే వాళ్ళని ఎవరిని నేను వదలను, రానివ్వను.
నాకు పని ఉంది, చాలా బిజీగా ఉన్నాను నేను. ఆ పనికి నాకు సహకరించగలిగితే నేను చాలా ఆనందించటమే కాక కాలపురుషుడు ఉన్నాడే ఆ మహానుభావుడు కూడా ఆనందిస్తాడని అర్థం చేసుకోండి. మౌనంలోకి వెళ్ళిపోండి, కళ్ళు మూసేసుకోండి.